పిఠాపురం మండలం జనసేన పార్టీ అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్రాడ గ్రామంలో 12వ ఆవిర్భావ సభ విజయవంతంగా ముగిసిన సందర్భంగా అక్కడ ఒక పేరుకుపోయిన చెత్తను తొలగించడం జరుగుతోందని పిఠాపురం టౌన్ జనసేన నాయకులు కరణం సూరిబాబు తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సభకు ఇచ్చిన ప్రాంగణం మొత్తాన్ని సుమారు 2 రోజుల్లో ఎలా ఉండేదో మునుపటిలా తయారు చేసి ఇస్తామని తెలిపారు. పిఠాపురం సభ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మా పిఠాపురం జన సైకిల్ తరఫున మొత్తం 2 రాష్ట్రాల మన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేసామండి. 10 లక్షలు మించి అదే మా రిపోర్ట్స్ ప్రకారంగా 13-14 లక్షల మంది వచ్చారు. ఇంకా ఈ క్రౌడ్ సైడ్ వరకు తట్టుకోగలిగింది. మేమైతే తట్టుకోలేదు అనుకున్నాం కానండి. మన సైడ్ వచ్చేసి ఈ సైడ్ మార్కెట్లు కాకుండా ఈ ఇదంతా కూడా ప్రజలు ఈ మార్కెట్లన్నీ నిండిపోగా మళ్ళీ మిగతా అంతా కూడా ఖాళీ ప్లేస్లో కూడా ఆక్యుపై చేసి జనం చాలా విజయవంతం చేసినందుకు పిఠాపురం టౌను కేకే గారు మాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా మా ఇన్ఛార్జి గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మా దైవం మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు, మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు సార్కి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా మాకు ఒక పని అప్పచెప్పారండి. ఆ పని మేము అంతా కూడా దగ్గర ఉండి అన్నీ కూడా క్లియర్ చేసి నైట్ సభా ప్రారంభం అయిన తర్వాత మొదలుపెట్టామండి. ఈ వర్కర్స్ అందరూ కూడా లేబర్ని ఎక్కడికక్కడ తీసుకుని కార్మికులను తీసుకుని బయట వాళ్ళని కూడా తీసుకుని ఇవన్నీ కూడా సామాన్లు ఎవరే వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి సార్ది మాకు అప్పచెప్పిన పని విజయవంతం చేసి గ్రౌండ్ ఖాళీ చేసి ఈ గ్రౌండ్ని మనకి ఎలా అది ఇచ్చారో అలా క్లీన్ చేసి ఇస్తున్నామండి. ఇంకెన్ని రోజులు పడుతుంది శుభ్రం చేయడానికి? ఇంకో 2 డేస్ పడుతుందండి. అంటే ఈరోజు చాలా వరకు సగం వరకు చేసాము. అంటే మాకు కూడా ఈ గత 13 రోజులు పెట్టి ఈ సైట్లో ఉండి చేయడం వల్ల కూడా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్కర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. డే అండ్ నైట్ కూడా చేస్తున్నాం. ఈరోజు నైట్ కూడా చాలా వరకు క్లియర్ అవుద్ది. రేపు సాయంత్రానికి మ్యాక్సిమం ఏమీ లేకుండా ఇవన్నీ క్లియర్ చేసి అప్పచెప్పి ఈ సభ మాకు ఒక ఇంత విజయవంతం చేసినందుకు మరీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి.